శక్తి కలిగిన ఘనమైనటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మీ క్షేమము కొరకు మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్య కొరకు మీరు చేస్తున్న ప్రార్థన ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మీరందరూ ఇంకా దీవించబడాలని దేవుని సేవకునిగా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మేలులు మీరు పొందడమే కాకుండా మీ యొక్క పరిచయస్తులకు, మీ బంధువులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితులైన వారందరికీ కూడా ఈ యొక్క ఛానల్ గురించి పరిచయం చేస్తూ మరి ప్రత్యేకంగా మీరు ప్రోత్సహించాలని, అనేక మంది మేలులు పొందే విధంగా ఈ పరిచర్యలో మీరు కూడా బాలిభాగస్తులు కావాలని ప్రత్యేకంగా ప్రేమతో కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి సమయం దేవుడు మనకి ఇచ్చినందుకు మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు దయచేసి మీరందరూ తలలో ఉంచి ఏకీవించినట్లయితే ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న శక్తి కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని మరొక పర్యాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తున్న వారిని, ఈ పరిచర్య ద్వారా అనేకమైనటువంటి దీవెనలు, మేలులు పొందుతూ ఆత్మీయంగా బలపడుతూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రతి వారిని దీవించండి. ఇంకను అనేక మంది ఈ వాక్యముల ద్వారా, ఈ పరిచర్య ద్వారా రక్షింపబడి మారు మనసు పొంది ఆత్మీయ జీవితంలో నమ్మకముగా బలముగా సాగునట్లుగా నీ కృప దయచేయండి. అదే సమయంలో ఇహలోక సంబంధమైనటువంటి బాధలతో, కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో నలిగిపోతూ కృంగిపోతున్న వారిని బలపరచండి, లేవనెత్తండి, ఆత్మీయతలో నడిపించండి, నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టండి, వారి జీవితాలలో అద్భుతాలు జరిగించండి. ఈ పరిచర్యలో మరొకసారి పాలుభాగస్తులుగా ఉంటూ ప్రోత్సాహానందిస్తున్నటువంటి ప్రతి వారిని మీరు బహుగా దీవించమని, ప్రార్థనలో ఏకీవించిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మేము ఆత్మీయమైనటువంటి మేలులు పొందినట్లుగా మీ సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ అద్భుతమైనటువంటి సమయంలో కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైన గ్రంథములో నుండి ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఈ అద్భుతమైనటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న మనందరితో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన ఆదరణతో కూడిన, ధైర్యంతో కూడిన, భరోసాతో కూడినటువంటి అద్భుతమైన మాట ఏంటి అంటే, ప్రియులారా, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును అని తన ప్రవక్త ద్వారా, ఈ వాక్య భాగం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు అన్ని విషయములలో ప్రయత్నించి అలసిపోయినటువంటి వారు నేటి సమాజంలో అందరూ కూడా కనబడుతూనే ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే చాలామంది చూడడానికి చాలా గంభీరంగాను, అసలు సమస్యలేమీ లేనట్టుగాను, అసలు ఏ ఇబ్బందిని ఎదుర్కోవడం లేదన్నట్లుగా ఈరోజు చాలామంది పెద్ద పూల గంభీరంగా మాట్లాడేవాళ్ళు, తిరిగేవారు, ప్రజలకు కంటికి కనిపించేవారు నేటి దినాలలో చాలామంది ఉన్నారు. కానీ ప్రతి కుటుంబంలోనూ లోపలికి వెళితే, ప్రతి వ్యక్తిగత జీవితం యొక్క లోపలికి వెళితే ఈరోజు మనసు విప్పాలే కానీ, లేతే బయటికి విప్పి చెప్పడం ప్రారంభించాలే కానీ, ఎంత తవ్వినా, ఎంత వెతికినా ఇంకా వచ్చేటువంటి సమస్యలే మనిషి జీవితంలో చాలా ఎక్కువైపోయినాయి. ప్రియమైన మిత్రులారా, మరికొంతమంది సమస్యలు ఎన్నిగా ఉన్నా, పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా పైకి గంభీరంగా కనబడం గల ప్రధాన కారణం ఏంటంటే, వారి జీవితాలలో
ప్రయత్నించి 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 పరుగెత్తి పరుగెత్తి అన్ని విధాలుగా వారు ప్రయత్నాలన్నీ విఫలమైపోయేసరికి ఇక ఈ పని నేను చేయలేను, ఇది నా వల్ల అవ్వదు, నేను ఎప్పటికీ ఈ విధమైనటువంటి పరిస్థితిని చూడలేను అని ఒక నిర్ణయానికి వచ్చి అలసిపోయి సమస్యలిపోయిన వారిగా ఈరోజు నేటి దినాల్లో మనము మిగిలిపోతూ ఉన్నాం. పిల్లరా, ఒక భర్తకు కానీ ఒక పిల్లలకు కానీ ఒక మంచి మార్గంలో నడవమని చెప్పి చెప్పి అలసిపోయిన వారు ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో ఒక మంచి స్థితిని కలిగి ఉండాలని ఆశపడుతూ మంచి మార్గాన్ని బోధించి 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 అలసిపోయినటువంటి ఆత్మీయులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు. ఈరోజు కుటుంబంలో యజమానులుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు ఉన్నారు. వీరందరూ అలసిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ బైబిల్ గ్రంథం చెప్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే, లేదా ఆ గ్రంథకర్త అయినటువంటి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించకపోయేసరికి నిజంగా అలసిపోతే, ఇక నీ జీవితంలో అలసటే గమ్యం అనుకుంటే, అలసిపోవడమే ఇక దారి అనుకుంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ సమయంలో చెప్తా ఉంది, లేదు, అలసి ఉన్న వారిని నేనైతే వారి ఆశను తృప్తిపరుస్తాను. అంత మాత్రమే కాకుండా కృషించిన వారిని అందరినీ, ఈరోజు అనేకమైనటువంటి కష్టాలతో, రోగాలతో, తీరనటువంటి అప్పులతో, చెప్పుకోలేని బాధలతో కృషించిపోతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి వేదన చాలామందిని వర్ధిల్లకుండా చేస్తుంది. అందుకని పిల్లల ఒక అనుభవం మనకుంటుంది. ఆలోచన చేస్తే చాలామంది గృహాలలో మంచి ఇల్లు ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది, మంచి బట్టలు ఉంటాయి, విలువైనటువంటి వస్తువులు ఉంటాయి, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కార్లు, వాహనాలు అన్నీ ఉంటాయి, ఉన్నతమైనటువంటి బలం, కులం, ధనం ఇవన్నీ ఉంటాయి. కానీ చాలామంది తిండి లేని వారు ఎలాగైతే ఆరిపోతూ ఉంటారో అలాగ అయిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఎంత తినినా తిననట్టుగా అయిపోయేవారు కాదు చాలామంది ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే కృషించిపోవడమే. మానసికమైన వేదన, మానసికమైనటువంటి ఆ కృంగిపోవడం అనేటువంటిది మనిషిని అభివృద్ధిలోనికి రానివ్వదు, మనిషిని తెప్పరలనివ్వదు. ఈ సందర్భంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఆ పరిస్థితుల్లో కుసించిపోతున్న వారిని నేను నా సంతోషము చేత, నా ఆత్మ చేత, నా యొక్క ఆదరణ చేత వారిని నింపుదును అని సెలవిస్తూ ఉన్నాడు. పిల్లరా, 9వ వచనాన్ని కానీ మనం చూస్తే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలు జరగడం లేదని అలసిపోయి ఊరుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేటి దినాలలో ఆత్మీయులైనటువంటి వారు కూడా మరొక్క విషయంలో కూడా అలసిపోతున్నారు. అదేంటి అని అంటే, భక్తి జీవితంలో నడుచుటలో అలసిపోతున్నారు, ముఖ్యంగా ప్రార్థించుటలో. ఈరోజు భౌతికమైనటువంటి అలసట నీకు కలిగిన, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, ఎవరైతే ఏడ్చుచూ వస్తారో, ఏడుపు అనేటువంటిది, కురింగిపోవడం అనేటువంటిది, నశించిపోవడం అనేటువంటిది, కుసించిపోవడం అంటే జరుగుతూ ఉందో, అలాంటి వారు దేవుడు అంటున్నాడు వారు ప్రార్థించేవారిగా ఉండాలి. అంటే నీ యొక్క ఆ కృషించిపోవడానికి గల కారణం, లేదా నీ అలసటకు కారణం ఏంటి అని అంటే, నువ్వు ఆత్మీయంగా దిగజారిపోవడమే, లేదా ప్రార్థనలో తగ్గిపోవడమే. ఈరోజు బలమైన ఆయుధం దేవుడు మన ముందు పెట్టాడు, ప్రార్థన అనే ఆయుధం. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని చేతిలో ఉంచుకొని కూడా ఈరోజు మనము చాలా నిరుత్సాహపడిపోతున్నాం. ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు వచ్చి నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపిస్తాను, నేను వారిని ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తాను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు మార్గములో వారు నడిపించబడతారు, వారు ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో ప్రయాణం చేస్తారు అని దేవుడు చాలా స్పష్టంగా ఈ వచన భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లలకి కొంచెం ముందుకు వెళితే, అందులోనే 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి
వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. ప్రియమైన మిత్రులారా, వారి దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషాన్ని ఇస్తాను. ఆ విధంగా వారిని ఆదరించి వారిలో ఉన్న విచారాన్ని కొట్టివేస్తాను. ఈరోజు విచారాన్ని మనుషులు ఎవ్వరూ కొట్టివేయలేరు. విచారాన్ని నాన్నవాళ్ళు నీ అన్నవాళ్ళు కొట్టివేయలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు గనుక, మానవ మాతృలు గనుక. ఒక మనిషి యొక్క సమస్యను తనకు తానే పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితి మానవునిది. కనుక ఒక మానవుడు, ఒక నరుడు, ఒక మనిషి మరొక మనిషి యొక్క సమస్యలను ఎంత మాత్రం పరిష్కరించలేడు. మనుషులందరి యొక్క సమస్యలను పరిష్కరించగలిగేవాడు దేవుడు. ఆ పరిష్కరించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు ఆయన. ఈరోజు ఆ గొప్ప ఆయుధాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. కనుక వచ్చిన భాగంలో ఆయన అంటున్నాడు, వారు ప్రార్థిస్తూ ఉంటే నేను వారిని నడిపిస్తూ ఉంటాను. వారు నన్ను ఆరాధిస్తూ నన్ను ఘనపరుస్తూ ఉంటే వారిని నేను కృషించిపోకుండా, కృంగిపోకుండా, అలసిపోకుండా వారిని నేను కాపాడుతాను, వారిని నడిపిస్తాను. వారికి దుఃఖమునకు బదులుగా నేను సంతోషాన్ని కలగజేస్తాను. కానీ నేటి దినం మనం నమ్ముకున్న మన మనుషులు, మన ప్రజలు సంతోషానికి బదులుగా దుఃఖాన్ని ఇస్తున్నారు. ఆనందానికి బదులుగా ఈరోజు మనకి దుఃఖాన్ని కలగజేస్తున్నారు. వారి వలన ఈ భూమి మీద కలిగేది ఏడుపు, దుఃఖం, బాధ, కురింగిపోవడం. కానీ జీవం గల దేవుడు ఆయన ద్వారా మనకు కలిగేది ఏంటంటే, మన దుఃఖమునకు బదులుగా దేవుడు ఆనందాన్ని ఇచ్చి, దేవుడు మనను ఆదరిస్తే, మనుషుల యొక్క ఆదరణ 1 గంట మాత్రమే ఉండొచ్చేమో. మనుషుల యొక్క ఆదరణ వలన వారు, అంటే ఆదరించేవారు ఉన్నంతసేపు మాత్రమే ఆ ధైర్యం కలిగి ఉండొచ్చేమో. కానీ దేవుని చేత ఆదరించబడితే, దేవుని చేత వాదార్చబడితే, దేవుని చేత మన అలసట తీర్చబడితే అది నీ యొద్ద నుండి ఎప్పటికీ పోదు. నీ యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు. చివరికి దేవుడు కూడా దాన్ని తీసివేయడు. అంత అద్భుతమైనటువంటి ఆ మాటను ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ దేవుని ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నడుచుట ద్వారా, గడుపుట ద్వారా మనకు కలిగినటువంటి తృప్తి, మనకు కలిగినటువంటి ఆనందం ఎప్పటికీ మన యొద్ద నుండి పోకుండా ఉండాలని చూసుకోవాలి. ఒకటి ప్రియులారా, మనము అలసిపోయినప్పుడు, కృషించిపోతున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏమన్నాడంటే, నేనున్నాను, మిమ్మల్ని నేను మీ అలసట తీరుస్తాను, మీరు కృషించిపోకుండా మిమ్మల్ని ధైర్యపరుస్తాను, మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని ధైర్యపరిచి నా కృపచేత మీకు ఎప్పటికీ పడిపోకుండా, నీటి వారన ఎలాగైతే ఒక పచ్చని స్థితిని కలిగినటువంటి చెట్టు ఎలాగైతే ఉంటుందో మీరు ఆ విధంగా నడిపించబడతారు, అలాంటి తృప్తిని మీరు పొందుకుంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ దేవుని వలన మనకు కలిగిన ఈ తృప్తి, ఈ ఆనందం ఎప్పటికీ మన యొద్ద నుండి పోకుండా ఉండాలి అని అంటే, ఎందుకంటే సంపాదించుకోవడమే కాదు, కానీ వచ్చినటువంటి ఆనందం, వచ్చినటువంటి తృప్తి ప్రియులారా మన జీవితంలో నుండి మరి ఎప్పటికీ పోకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆ తృప్తి, ఆనందం మన యొద్ద నుండి పోకుండా ఉండాలి అని అంటే, కీర్తనాకారుడు 36వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాశాడు, ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు అంటున్నాడు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, దీని భావం ఏంటంటే, దేవుని వలన మనం సరిచేసుకోవడం వలన నేటి దినం మనం కలిగినటువంటి తృప్తి, ఆనందం కొంతమందిలో కొద్ది రోజులకి పోతూ ఉంది. ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే. మనందరికీ ఒక అనుభవం ఉంది.
కొన్నిసార్లు మనం ఒక కృతజ్ఞతా కూటం పెట్టుకున్నా, ఒక మొక్కుబడి ప్రార్థన పెట్టుకున్నా, అంతకుముందు జరిగినటువంటి ఒకటో రెండో కార్యాలను జ్ఞాపకం తెచ్చుకొని మురిసిపోతూ, నా జీవితంలో చాలా గొప్ప కార్యం జరిగింది, ఇలాంటి కార్యం ఎవరికైనా జరుగుద్దా అని సాక్ష్యం చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ విచారకర విషయం ఏంటంటే, ఆ తర్వాత నీ జీవితంలో సాక్ష్యం చెప్పడానికి ఏమీ లేకపోయిన రోజులు ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే అప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని చెప్పడం తప్ప, ఈ మధ్య కాలంలో నూతనంగా జరిగే కార్యాలేమి నీకు కనబడకపోతూ ఉన్నాయి. అందుకనే కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో నువ్వు ఒక ప్రార్థన కూడా పెట్టుకోలేకపోవడం గల కారణం ఏంటంటే, ఏ సాక్ష్యం చెప్పాలో తెలియక. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, నీ జీవితంలో అప్పుడు జరిగిన కార్యాలు తప్ప మరలా కార్యాలు జరగలేదు కనుక. ఎందుకు కార్యం జరగలేదు అని అంటే, ఆ కలిగిన ఆనందం, తృప్తి అనేటువంటిది కొద్ది రోజులు మాత్రమే నీతో ఉండి ఆ తర్వాత నీకు దూరం అయిపోయింది. కారణం ఏంటంటే, నీవు ఆ పొందిన ఆనందాన్ని, తృప్తిని పట్టుకొని అవన్నీ ఇచ్చిన దేవునికి దూరం అయిపోయావు. ఆ దేవునిని మర్చిపోయావు. ఇక కాలక్రమేణా ఆ ఆశీర్వాదాన్ని అడ్డుగా పెట్టుకొని నీకు బిజీ అంటూ, కుదరట్లేదంటూ, ఖాళీగా లేవంటూ దేవునికి, దేవుని సన్నిధికి దూరమైపోవడమే కాకుండా నిత్యము మనం చేసుకునేటువంటి ప్రార్థన, మన వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితంలో కూడా మనం కృంగిపోతూ వచ్చాం. ఆ కారణం చేత కొద్ది రోజులకు మనలో ఉండే ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ సంతోషం మనకు దూరం అయిపోయింది. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, మందిరం యొక్క సమృద్ధి వలన వారు ఎప్పుడూ సంతృప్తిగా ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని మందిరములో గడిపేటువంటి వారు, దేవుని మందిరానికి ఖచ్చితంగా క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు, మందిరమునకు వచ్చి మందిరములో దేవుని యొక్క చిత్తానుసారంగా మంచి ప్రవర్తనతో ఆత్మీయంగా నడుస్తూ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారు ఎప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, వారు సంతృప్తిగా ఉంటారు, వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, వారు ఆ ప్రవాహములోనటువంటిది ఎప్పుడు వారు అనుభవిస్తూనే ఉంటారు. దేవుడు వారిని ఆ త్రాగనిస్తూ ఉంటాడు, వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే ఆ సంతోషం, ఆ సంతృప్తి, ఆనందం అనేటువంటిది ఒక్కసారిగా అనుభవించి వదిలేసేది కాదు, లేకపోతే నీ యొద్ద నుంచి, నా యొద్ద నుంచి అది పోయేది కాదు, దాన్ని ఎవరు తీసివేయలేరు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ తృప్తి అనేటువంటిది, ఈ ఆనందం అనేటువంటిది, ఈరోజు పిల్లల సంతోషం అనేటువంటిది మనిషి జీవితంలో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. దేని వలనైనా వివాహం చేసుకున్న వారు వివాహమైన కొత్తలోనే ఆనందంగా ఉండగలుగుతున్నారు. కొద్ది రోజులకి ఎంతో ఆరాటపడుతూ చేసుకున్న వివాహం చేదుగా మారిపోతూ ఉంది. బిడ్డలు లేని వారు బిడ్డల కొరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడికెక్కడికో కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఒక బిడ్డను వారు కలిగితే కొండంత ఆనందం కలుగుతుంది. కానీ ఆ బిడ్డను కన్నటువంటి సంతోషం కొద్ది రోజులకే వారి నుంచి దూరం అయిపోయి అది కూడా చేదుగా మారిపోతుంది. ఈరోజు ప్రియమైన మిత్రులారా, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఒక ఇల్లు కానివ్వండి, లేదా ఒక వాహనం కానివ్వండి, ఒక వస్తువు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదైనా సరే ప్రారంభంలో ఎంతైతే మనం ఊహిస్తున్నామో, ఆశిస్తున్నామో అంత సంతోషం అది జీవితాంతం మనకు ఉండడం లేదు. ఉద్యోగం లేనని చెప్పు ఏదో ఒక ఉద్యోగం వస్తే బాగున్ను అని కోరుకుంటాం. ఉద్యోగం వచ్చినప్పుడు అద్భుతమైన సాక్ష్యం, ఇలాంటి ఉద్యోగం నాకు ఎవరికీ లేదు, నాకు వచ్చింది అని. కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ ఉద్యోగం చేయడం కంటే కూలి పని చేసుకోవడం బెస్ట్ అని చెప్తా ఉన్నాం. ఈ ఉద్యోగం కంటే ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవడం మంచిది అని అంటున్నాం. అంటే ఆ ఉద్యోగం లేని వాళ్ళు లేనిది బాధపడుతుంటే, లేనని చెప్పు నువ్వు బాధపడ్డావు, వచ్చిన వెంటనే సంతోషించావు. కొద్ది రోజులు పోయినాక ఆ ఉద్యోగం నీకు ఈరోజు దుఃఖంగా మారిపోయిందని మరలా అదే నోటితో చెప్తా ఉన్నావు. కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి? ఈ తృప్తి అనేటువంటిది, ఈ సంతోషం అనేటువంటిది మనతో ఎక్కువ కాలం లేదా శాశ్వత కాలం ఎందుకు ఉండడం లేదు అని అంటే, అవన్నీ దేవుడిని జీవితంలో సొంతం చేసి కొనసాగించాలి అని అంటే మరణం వరకు లేదా దేవుని యొక్క రాక పర్యంతం ఆ సంతృప్తి, ఆనందం ఎప్పుడు నీ జీవితంలో సమృద్ధిగా ఉండాలని అంటే దేవుని సన్నిధితో నీ సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, కనుక ఆయన యొక్క
మందిరములో ఉంటేనే, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటేనే, ప్రార్థనా జీవితంలో రోజు రోజుకి నీవు అభివృద్ధిలోనికి వెళితేనే, దేవునితో గంటలు గంటలు గడిపితేనే అది నీలో శాశ్వతంగా స్థిరపరచబడుతుందని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో 107వ కీర్తన 5వ వచనాన్ని చూస్తే, 107వ కీర్తన 5వ వచనం చూస్తే, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమసిల్లెను. 6వ వచనం కూడా చూస్తే, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు. ప్రియమైన మిత్రులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి నడిపించబడుతూ ఉన్నప్పుడు, వారు మార్గ మధ్యములో ఒకటి ఆకలి చేత, 2 దప్పిక చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిపోతూ వచ్చింది. కారణం ఏంటి అని అంటే, అసలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, సంతృప్తి కలిగినటువంటి జీవితం. రెండవది, వారిని నడిపించేది మనిషి కాదు, దేవుడు గనుక. ప్రియమైన మిత్రులారా, పగలు మేఘస్తంభంగా ఉన్న దేవుడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా చేసిన దేవుడు, వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిగిల్లిపోకుండా చేసిన దేవుడు ఆకలి లేకుండా చేయలేడా? దప్పిక లేకుండా చేయగలడా? ఖచ్చితంగా చేస్తాడు. కానీ వారు ప్రారంభంలో ఉన్న వారి యొక్క మొక్కుబడి వేరు, వారు తీసుకున్నటువంటి సమర్పణ వేరు. కార్యం జరిగిన తర్వాత వారి మనసులు మారిపోయినాయి, వారి మాటలు మారిపోయినాయి, వారి యొక్క ఆలోచన విధం పూర్తిగా పాడైపోయింది. పిల్లలారా, పూర్తిగా పాడైపోయింది. ఆ కారణం చేత వారు మార్గమధ్యంలో ఇబ్బందులు పడ్డారు, వారు మార్గమధ్యలో శ్రమపరచబడ్డారు. ఈరోజు నీవు నేను కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను ప్రయాణం చేస్తున్నట్లు, మనం కూడా ఈ లోకం అనేటువంటి ఐగుప్తు నుండి కానాను అనేటువంటి పరలోకానికి మనందరం కూడా ప్రయాణంలో ఉన్నాము. ఈ ప్రయాణంలో కష్టకాలంలో ప్రారంభ దినాలలో నువ్వేమైతే దేవునికి మాట ఇచ్చావో, ఆ మాట తప్పినప్పుడల్లా ఆనాడు ఇశ్రాయేలులు శ్రమపరచబడినట్లుగా నేటి దినం నువ్వు కూడా శ్రమలు అనుభవించక తప్పదు, ఇబ్బందులను అనుభవించక తప్పదు. అయితే ప్రియమైన మిత్రులారా, అయితే వారు విడుదల పొందారు. ఏ విధంగా అంటే, అక్కడ రాయబడింది, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు, వారికి కష్టము కలిగినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అంటే వారి లోపాన్ని సరి చేసుకున్నారు. ఈ సమయంలో మనకు ఇక ఏ విధమైనటువంటి గాచ్చర్యం లేదు, మనకు ఏ విధమైనటువంటి గత్యంతరం లేదు అని ఎప్పుడు తెలుసుకున్నారు అని అంటే, వారు మానవ ప్రయత్నాలు చేశారు. ఎక్కడ ఫలితం దొరకకపోయేసరికి వారు తిరిగి మరలా పశ్చాత్తాపపడి ప్రభు పాదాల దగ్గర వారు మొర్రపెట్టడం మొదలుపెట్టారు. వారి యొక్క తప్పులు, వారి యొక్క లోపాలను సరిచేసుకోవడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారు తిరిగి మరలా దేవుని యొద్దకు వచ్చారో, వారు విడిచిపెట్టినటువంటి ప్రార్థన అనే ఆయుధాన్ని మరలా వారు ప్రయోగించడం ప్రారంభించారు. ఆ వచన భాగం 6వ వచనం 2 లైన్లు రాయబడింది, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుడు, వారు ఆపదలో చిక్కుబడిపోయారు, ప్రమాదంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, అయితే దేవుని సన్నిధిని వారు మరలా తిరిగి వచ్చి అనుభవించడం ప్రారంభించాక, దేవుడు వారికి కలిగినటువంటి ఆపదల్లో నుండి దేవుడు వారిని విడిపించాడు. వారి జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి వారిని గొప్ప స్థితిలో ఉంచాడు. ప్రియులారా, కనుక ఈ అద్భుతమైనటువంటి విలువైన సమయంలో, ఈ వాక్యాన్ని వింటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో ఈ సందర్భంగా మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటి అంటే, ప్రారంభ దినాలలో ప్రభు సన్నిధిలోకి వచ్చేటప్పుడు, లేదా ఆ కష్టము నుండి విడుదల పొందాలని అనుకున్నప్పుడు నువ్వు తీసుకున్న తీర్మానం, దేవుడికి ఇచ్చిన మాట, ఆ ప్రారంభ దినాలలో ఉన్న ఉజ్జీవం, ఆ ఆత్మీయత, దేవుని మందిరం అంటే పరుగులు, దేవుని కార్యాలంటే ఆసక్తి. అబ్బా, చీకటి లేదు, ఎండ లేదు, వర్షం లేదు, ఏ విధమైనటువంటి పరిస్థితులు నీకు ఆ రోజు అడ్డులేవు. ఏదైనా మనసుంటే మార్గం ఉంటున్నట్లు ఎక్కడికైనా వెళ్ళేటువంటి నీవు ఇప్పుడు
ప్రతి దానికి ఆటంకం, అభ్యంతరాన్ని కలగ చేసుకుంటూ ఉన్నావు. దేవుని వాక్యం చెప్తుంది, ఆ కారణం చేతే ఈరోజు నీ తృప్తి, నీ సంతోషం అనేటువంటిది నీలోంచి పోతూ ఉంది. ఈరోజు ప్రభువుని ఎరిగినటువంటి వాడు ఉన్నంత తృప్తి ఈ లోకంలో ఎవరికీ దొరకదు. కానీ అటువంటి జీవంగల దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఈరోజు నీవు అసంతృప్తిగా ఉన్నావు, కుమిలిపోతూ ఉన్నావు, కుసించిపోతూ ఉన్నావు, ఆదరణ లేకుండా ఉన్నావు అంటే కారణం దేవుడు కాదు, సంఘమో సేవకుడో కాదు. ప్రియమైన మిత్రులారా, ఆ ప్రదేశాలు కాదు, ప్రాంతాలు కాదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, లోపము నీలోనే ఉంది, దానికి కారణము నీవే, దానికి కారణం నీవే. ఈరోజు మనం సరి చేసుకోగలిగితే, సరిచేయబడితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను ఆ విధంగా అలసిపోయినటువంటి వారిని, కుసించిపోతున్న వారిని నేను ఆదరిస్తాను, వాళ్ళ అలసట తీరుస్తాను, వారిని ధైర్యపరుస్తాను, వారి యొక్క కన్నీరు తుడుస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు పిల్లరా, కన్నీరు తొడబడాలని కోరుకోవడం గొప్ప సంగతి కాదు, ఆదరించబడాలని కోరుకోవడం గొప్ప సంగతి కాదు. ముందు మనలో ఉన్న లోపాన్ని మనం సరి చేసుకోవాలి. చాలామంది ఎలాగున్న పరిస్థితులు, ప్రభువా నన్ను తృప్తిగా ఉంచు, ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచేయి. దేవుడు ఎలా బలపరుస్తాడు అని అంటే, నీవు సరి చేయబడినప్పుడు, నీలో ఉన్న లోపాన్ని సరి చేసుకున్నప్పుడు. ఈరోజు ప్రారంభ దినాలలో దేవుని దగ్గర నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం, దేవునికి ఇచ్చిన మాట, ఈరోజు తప్పిపోయాం మనం. దేవుని యొక్క మందిరంతో సహవాసం పూర్తిగా తగ్గిపోయింది పిల్లరా. చాలామంది నోట్లోంచి వచ్చే మాట, వాక్యం బోరు కొడుతుందనే మాట, ప్రార్థన బోరుగా ఉంది అనే మాట. ఎంత బలహీనతలోకి దిగజారిపోయామో మనం చూడండి. ప్రార్థన కూడా బోరు కొడుతుందా? దేవుని వాక్యం కూడా ఆ విధంగా అనిపిస్తుందా? దేవుని సన్నిధి కూడా ఆ విధంగా అనిపిస్తుందా? ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్ళాలనిపించకుండా అనిపిస్తుందా? ఈరోజు అట్లాంటి మాటలు మన నోట్లోంచి వస్తున్నాయి అని అంటే మనం ఆత్మీయంగా ఎంత పతనానికి వెళ్ళిపోయాం. ప్రార్థన అంటే ఇష్టపడని వారు ఎవరుంటారండి? వాక్యం అంటే, పాటలంటే, దేవుని సన్నిధిలో గడపడం ఈరోజు చికాకుగా ఉంది అనే మాట నీకు వస్తుంది. బుద్ధేయడం లేదు, వెళ్ళాలనిపించట్లేదు అని అనిపిస్తుందనంటే జాగ్రత్త సుమా, నాశనము సమీపంగా ఉందేమో. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, గర్వానికి ముందు అహంకారం వస్తుంది, అహంకారం వచ్చే ముందు నువ్వు చేసేది న్యాయం అనిపిస్తుంది, నువ్వు చేసేదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు నీలో కానీ ఉంటే, నువ్వు ఏం చేస్తే, నువ్వేం మాట్లాడితే, నువ్వు ఎలాగా నడిస్తే, ఎలా నిలబడితే అదే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటే, వాక్యం ఎన్ని రకాలుగా మాట్లాడినా అది నీకు తప్పు అనిపించట్లేదు అని అంటే, ఖచ్చితంగా నీవు అహంకారం అనేటువంటి ఆ మెట్టెక్కేసావని అర్థం. ఇక తర్వాత నుంచి ఆ అహంకారము నేను గర్వంలో తీసుకుని వెళ్ళిపోద్ది, ఆ గర్వము నాశనమునకు తీసుకుని వెళ్ళిపోద్ది. జాగ్రత్త. ఈ అద్భుతమైనటువంటి సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రేమ మిత్రులారా, చివరిగా చూస్తే 32వ కీర్తన 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచి వారిని కృప ఆవరించుచున్నది. ఈ అద్భుతమైన మాటను ఆలోచన చేస్తే అనేకమైన వేదనలు ఎవరికి కలుగుతాయని దేవుడు సెలవిస్తున్నాడు అని అంటే భక్తిహీనులకు. భక్తిహీనులు అంటే భక్తిలో బలహీనమైపోయిన వారు, ఆత్మీయతలో బలహీనమైపోయిన వారు, ఆత్మీయతలో దిగజారిపోయిన వారు. ఈరోజు పిల్లరా, భక్తిహీనులు అంటే చాలామందికి అర్థం కాక యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగనివారు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగనివారు కాదు, ప్రభు గురించి తెలిసి అద్భుతాలు పొంది ఆయనతో సహవాసం చేసి కొద్ది కాలం, కొన్ని సంవత్సరాలు దేవునితో చాలా దగ్గరగా నడిచి ఈ మధ్యకాలంలో దేవునికి దూరమైపోయిన వాళ్ళు భక్తిహీనులు. అనగా ప్రియులారా, రక్తము తక్కువగా ఉంటే రక్తహీనత అంటారు, బలం తక్కువగా ఉంటే బలహీనత అంటారు,
శక్తి తక్కువగా ఉంటే శక్తిహీనత అంటారు. ఈరోజు భక్తి తగ్గిపోతే భక్తిహీనత అంటారు. అంటే నీ భక్తి తగ్గిపోయింది కనుక ఈరోజు నువ్వు భక్తిహీనుడుగాను భక్తిహీనురాలుగాను మనం దేవుని దృష్టి కనబడుతున్నాం. ఈరోజు చాలామంది అంటున్న మాట, అయా ఈ మధ్య చాలా వేదనలు వచ్చేస్తున్నాయి, చాలా శ్రమలు వచ్చేస్తున్నాయి. ఇంకా కొంతమంది మాట్లాడే ఆ చెడ్డ మాట ఏంటి అని అంటే, దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు అని. బైబిల్ గ్రంథంలో ఎక్కడా పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి నిన్ను కనుగొని బాధ నుంచి విడిపించడానికి వచ్చాడు, కానీ బాధ పెట్టడానికి వచ్చినట్లుగా ఎక్కడ బైబిల్లో రాయబడలా. నీవు బాధలతో కృంగిపోయి నలిగిపోయి అలసిపోయి కుసించిపోతా ఉంటే నీ దగ్గరకు వచ్చి నిన్ను వెతికి నిన్ను పైకి లేవదీసి నేనున్నాను, ఇదిగో ధైర్యంగా ఉండు అని బలపరిచి మనల్ని బ్రతికించి నిలబెట్టాడే తప్ప బాగున్న వారిని తీసుకుని వెళ్ళి ఎవరినో దేవుడు శ్రమల్లో పెట్టలా. కానీ మనం మాట్లాడుతున్న మాట సరైనటువంటిది కాదు పిల్లరా. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడండి, వేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అగ్గిలాంటి శోధనలు కూడా వస్తాయి. ఎవరికి అనంటే భక్తిహీనులకు. ఎవరు భక్తిహీనులు అంటే దేవుళ్ళో బలంగా సాగుతూ పడిపోయినవారు. ఈ మధ్యకాలంలో మందిరానికి, సంఘానికి, కార్యక్రమాలకు, ఆత్మీయతకు దూరమైపోతే నీవు భక్తిహీనుడివే, నీవు భక్తిహీనురాలివే. నీకు ప్రార్థన చేయాలనిపించట్లేదు అని అంటే భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నావు. కనుక అలాంటి భక్తిహీనులుగా అయిపోతే ఖచ్చితంగా దేవుడే అంటున్నాడు అనేకమైన వేదనలు వస్తాయని. ఇప్పటికే ఒకవేళ అనేకమైన వేదనలు తట్టుకోలేని పరిస్థితి, ఏ పక్క నుంచి ఒకటి ఆ పక్క నుంచి ఒకటి. పిల్లరా, 4 రకాలుగా ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నాయి పరిస్థితులు. అయితే నువ్వు భక్తిహీనతలో ఉన్నావని వెంటనే సరి చేసుకోవాల్సిన అవసరత ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని యందు నమ్మిక ఉంచు వానిని మాత్రం దేవుని కృప ఆవరిస్తుంది. దేవుని కృప చేత నీవు ఆవరించబడితే, దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు భద్రంగా ఉంటావు, నీవు క్షేమంగా ఉంటావు. ఏ విధంగా నీ వారు శత్రువులైపోయినా, కక్షగట్టినా, పగబట్టినా, ఏ విధంగానైనా నీ మీద కక్షాదింపు చేయాలనుకున్నా వారు ఏమీ చేయలేందుకో తెలిసినా, వారు నేను ముట్టలేరెందుకో తెలిసినా, దేవుని యొక్క కృప నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ ఆస్తి చుట్టూ, నీ ఉద్యోగం చుట్టూ, నీ యొక్క పరిస్థితుల చుట్టూ ఒక ప్రాకారం వలె ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి మాట పిల్లరా. ఒక చేనికి ఒక కంచె అనేటువంటిది, ఒక ఫెన్సింగ్ అనేటువంటిది ఎంత భద్రతను కలగజేస్తుందో. ఎందుకంటే ఆ యొక్క వ్యవసాయానికి ఆ చుట్టూ వేసినటువంటి ఆ మెస్సు ఎంత భద్రతను కలగజేసి ఆ వ్యవసాయం పాడవకుండా 100కి 100% మంచిగా ఉంటుందో, అలాగే ఒక ఇంటికి ఆ కాంపౌండ్ వలనగా ఆ ప్రహరీ గోడ, ఆ ప్రాకారము, కట్టినటువంటి ఇల్లు చాలా భద్రంగా అందంగా ఉంటుంది. ఈరోజు పిల్లరా, ఒక ప్రాకారం ఉన్న ఇల్లు చాలా భద్రంగా ఉంటుంది. ఒక చుట్టూ ఆ మెస్ ఉన్నటువంటి ఒక చేను చాలా భద్రంగా ఫలిస్తుంది. అంతకంటే గొప్పదైనటువంటి దేవుని యొక్క కృప మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ అది ప్రాకారంగా ఆవరించి ఉంటే నిన్ను సాతానుడు ఏమీ చేయలేడు, దురాత్మ శక్తులు నిన్ను ముట్టవు, ఇహలోక సంబంధమైన శోధనలు, వేదనలు, అసంతృప్తి, వేదన నిన్ను ఏమీ చేయలేదు. దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవిస్తే దేవుని కృపచేత ఈరోజు నీవు నేను ఆదరించబడతాం, దేవుని కృపచేత ఆవరించబడతాం. నా ప్రియ స్నేహితులారా, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. భక్తిహీనతను విడిచిపెడదాం, దేవుని కృపచేత ఆవరించబడదాం. తద్వారా మన మూలవాక్యములో మనం జ్ఞాపకం చేస్తున్నట్లుగా అన్ని విషయాలలో ప్రయత్నించి అలసిపోయి ఉంటే నీ భక్తిహీనతను విడిచిపెట్టు, దేవునికి సమీపంగా ఉండు. నీవు అలసిపోయినా, నువ్వు కుసించిపోతున్నా, దేవుడు అంటున్నాడు నిన్ను తృప్తిపరుస్తాను, నేను ధైర్యపరుస్తాను, నేను ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తాను. కనుక అద్భుతమైన మాటలను హృదయాల్లో భద్రపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిద్దాం. దేవునితో ఇది తప్పు అని మాట్లాడినప్పుడు వెంటనే లోబడదాం. ప్రభువా నన్ను క్షమించమని దేవుని పాదాలు పట్టుకొని బ్రతుకులాడుకుందాం.
దేవుడి యొక్క వాక్యం ద్వారా నువ్వు ధైర్యపరచబడితే వెంటనే మేల్కొల్పబడి ధైర్యంగా ఉంటూ అడుగులకు ముందుకు వేస్తూ దేవుని కొరకు దూసుకొని వెళ్ళిపోదాం. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన ప్రేమ కలిగిన తండ్రిని బంగారు పాదాలకు వందనాలు. నిజమే ప్రభువా, నేటి దినాలలో చూడ్డానికి మేము చాలా గంభీరంగా అయా పెద్ద పులి వేషం వేసుకున్నట్లుగా మా పరిస్థితులు, మా యొక్క చూపులు కనబడుతున్నప్పటికీ, మా మాటలు ఉంటున్నప్పటికీ, అయా సమాజంలో మేము ఆ విధంగా అయో ప్రభువా తండ్రి చలామణి అవుతున్నప్పటికీ అంతరంగంలో ఉండే వేదన, కృషించిపోవడం, అనేకమైన విషయాలలో ప్రయత్నించి అలసిపోయినటువంటి పరిస్థితులు నేటి దినాలలో ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి తండ్రి. కానీ ఆంతర్యాలు ఎరిగిన దేవుడు, మనస్సులను ఎరిగిన దేవుడు, చూడ్డానికి గంభీరంగా కనిపించిన లోపల ఉన్నటువంటి ఆ నరకము లాంటి సమస్యలను చూసేటువంటి దేవుడవైన నీవు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అయితే మేము సరిచేయబడాలి తండ్రి, శాశ్వతమైనటువంటి సంతృప్తిని, శాశ్వతమైన ఆనందాన్ని మేము పొందుకోవాలనేటువంటిది నీ ప్రధానమైన ఉద్దేశం ప్రభువా. దానికి మేము ఏకీవించి లోపాలను సరిచేసుకొని తండ్రి నాయనా నీ మందిరములో ఓ తండ్రి ఉండేవారిగా, మందిరముతో సహవాసం చేసేవారిగా ఉండడానికి దేవా భక్తిహీనతలో నుంచి మేము బయటకు వచ్చి ఈరోజు నీకిష్టమైన, నీకు అనుకూలమైనటువంటి భక్తి జీవితంలో నడవడానికి మీ కృప ద్వారా సరిచేయబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీవించిన నా ప్రియబిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. ఈ స్థలంలో ఈ సమయంలో ప్రభువా వారు చాలా విషయాలలో ప్రయత్నించి అలసిపోయి ఉంటే దేవా, అది ఇల్లు కట్టడమైనా తండ్రినైనా, కోర్టు కేసులైనా దేవా, అది సంతానము కలగకపోవడమైనా తండ్రి, బిడ్డలు గొప్ప ప్రయోజకులు కాకపోవడమైనా, పరీక్షల్లో పాస్ అవ్వకపోవడమైనా, ఈరోజు ఉద్యోగం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయిన పరిస్థితులు, ఈ భూమి మీద నాయన బ్రతకడం కొరకు అనేకమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు చేసి అలసిపోయినటువంటి పరిస్థితులు, జీవితంలో నాయన వయసు అయిపోయి అయా తండ్రి ఆశలని నిరాశలైపోయి ఇక నా జీవితం ఇంతే అనే పరిస్థితులు కూడా నేటి దినాల్లో అనుభవిస్తున్నటువంటి వారు ఈ ప్రార్థనలో ఏకీవించిన ఎవరున్నప్పటికీ ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను మీరు బలపరచండి. వారిలో నిరాశను తొలగించి నీ వాక్యానుసారంగా సరిచేయబడి దేవా నీ మందిరములో ఉండే వాటితో నీ వాక్యముతో సహవాసం కలిగి మేము జీవిస్తూ నాయన ఇదిగో తండ్రి భక్తిహీనత మాలో లేకుండా మేము అనుకూలమైనటువంటి మార్గంలో నడుస్తూ నీ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ తృప్తి, ఆ యొక్క ఆదరణ, సంతోషాన్ని సొంతం చేసుకునే కృప దయచేయండి. నా ప్రియబిడ్డలు ఏ విధంగా నిరాశలో ఉన్నా ఇప్పుడే ధైర్యపరిచి బలపరిచి మరలా గొప్ప సాక్షులుగా వారు నిలవబడ్డానికి మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో అయా ఇబ్బంది పడుతూ ఇక దీనికి మందు లేదేమో, స్వస్థత లేదేమో, మార్గం లేదేమో, చివరికి వ్యాధి చేత చావేనేమో అనుకొని అసంతృప్తితో జీవిస్తున్న వారిని ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించండి, మీ కృప చేత ఆవరించండి. భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య సమాధానము, శాంతి దయచేసి వారు ఆశించినవన్నీ పొందుకున్నట్లుగా నీ సన్నిధి ఉంచండి. ప్రాముఖ్యంగా మీరు ఆశించినంతగా ఆత్మీయతలో బహుబలముగా ముందుకు నడిచేటువంటి దీవెన, అట్టి కృప మాకు మా ప్రియ బిడ్డలందరికీ దయచేసి కృప చూపండి. ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తున్న వారిని, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని అయ్యా తండ్రి ఒక్కొక్కరిని పేరు పేరుని దీవించి బహుసాక్షులుగా వాడుకొని మీరే నిలబెట్టి సహాయం చేయమని కోరుతూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు గణనామములో మీ అందరికీ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.